ఫండ్ తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు నేను జింపినారు పోస్తారు, సిగ్గులు వాళ్ళకి తెలుసా? ఇప్పుడు ఎవరు ఫండ్ పెట్టినాం అట్లనే. స్వదేశ్ అమ్మ, స్వదేశ్ భయ్. ఓకే, నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నా అడ్రస్ ఇస్తాను, నేను అన్ని చూద్దాం. వినండి, థింగ్స్ హ్యావ్ టు చేంజ్. చేంజ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ గుడ్. ఓకే, మనం మార్పు తేవాలంటే ఒక మంచి పర్సన్ కి ఓట్ వేయాలి. నేను అనట్లేదు నేను మంచి పర్సన్ అనేసి. మీరు ముగ్గురం అభ్యర్థులు ఉన్నది ఇక్కడ నుంచి ఆలోచించండి. లాస్ట్ టైం పాస్ట్ మనం ఎవరికి వేసినామో ఆ వ్యక్తి ఎట్లా వర్క్ చేసింది అనేసి, నేను ఎట్లున్నాననేసి, మా థర్డ్ పర్సన్ కూడా ఎలా ఉందనేసి ప్రశ్నించే గొంతుండాలన్నా ఖచ్చితంగా నేను ఏ విషయాలైనా అన్నా నేను ఎవరికి భయపడేదాన్ని కాదు, ఎట్లాంటి ప్రలోభాలకు నేను లొంగేదాన్ని కాదు. జీవితాంతం ప్రజల కోసం పోరాడడం అనేసి వచ్చింది. ఐఎమ్ నాట్ ఎ కరెక్ట్ పర్సన్ అలా. చాక్లెట్ ఇస్తే నీ పని చేయండి, నా పిల్లలకి చెప్పండి. చాక్లెట్ అడిగితే చంపలు వాళ్ళకి పెట్టాలి. ఫస్ట్ పని చేయి. చూడండి సార్, నేను ఎప్పుడు డబ్బులు మంచిలేదన్నా మీరు ఎవరైనా అడగచ్చు. సార్ కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ పైసలు ఉంచుతుంది అనేసి. నాకు ప్రూఫ్ ఇచ్చేది ఇక్కడ మొత్తం కవర్ డివిజన్ లా ఎక్కడైనా ఒక్క మాట సార్, ఎక్కడైనా కవిత మహేష్ పైసలు ఉంచుతుందంటే చెప్పండి, నేను విత్డ్రా చేసుకున్నాను. మా అందరిని చూస్తే కూడా తెలుసు. నేను విత్డ్రా చేసుకున్నాను సార్. పైసలు వంచది. కవిత మహేష్ పని చేయడానికి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పని చేయడానికి వచ్చింది. కవిత మహేష్ పైసలు వంచది. నంబర్ తీసుకోండి. అందరినీ ఇస్తారు. ఏంటంటే గల్లీలో కొందరికి పాలిటిక్స్ పైసలు వస్తాయి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా అండబెడుతున్నారు. 24/7 స్వదేశ్ బ్యాంక్. I'm here. काम करने के लिए आ रही हूँ. జనాల కోసం ఉండాలన్నా అందరం పైసలు కాదు అన్న. ఎవరైతే పైసలు తీసుకుంటాడో 500 తీసుకుంటే రోజుకు లేదా 80 పైసలు, 5 సంవత్సరాలకు 80 పైసలు, 2000 తీసుకుంటే ₹1 చారాన. మన బతుకు విలువ ఒక్క రోజుకి ₹1 చారాన. అంటే మనకి డెమోక్రసీ బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడిచ్చింది ఇదేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఓటకు ఎందుకు ఇచ్చిండు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇచ్చిండు. కొంతమంది బిచ్చపోళ్ళు ఉన్నారు, ఎట్లా అంటే పైసలు తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, బిచ్చపోళ్ళు కొందరు బీజేపీ తీసుకుంటారు ఉన్నారు. కవితా మహేష్ వచ్చేది, కవితా మహేష్ స్వచ్ఛందంగా ఓటు అడుగుతుంది. కవితా మహేష్ పని చేయడానికి వచ్చింది. ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోవాలి.